హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు వీకెండ్ బ్లాగ్ చూద్దరు కానీ ఫస్ట్ వీకెండ్ మేము కాస్కోకి వచ్చామన్నమాట. ఫస్ట్ చూడగానే నాకైతే ఈ ఇండోర్ ప్లాంట్ చాలా నచ్చింది. నాకు ఇలాంటిది ఒకటి ఉంది, బట్ ట్యూలిప్స్ కాదు, వేరేది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది చాలా ఇయర్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఉన్నది, నేను లాంగ్ ఎగో కొన్నాను అనమాట కాస్కోలోని. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా తీసుకోండి. నాకైతే భలే నచ్చింది. మనం ఎక్కడైనా డెకార్ చేసుకోవచ్చు కదా ఇంట్లోని. సో తర్వాత ఇది ఐస్ క్యూబ్స్ అనమాట. అంటే ఇది స్పియర్ షేప్ ఉన్న ఐస్ మోల్డ్ అనమాట. ఐస్ క్యూబ్స్ ఇప్పుడు మనం స్మూతీలో కానీ మెయిన్ జ్యూస్లో కానీ ఎందులోనైనా వేసుకోవాలి అంటే మనకి కొంచెం పెద్ద ఐస్ క్యూబ్స్ లాంటివి కావాలంటే ఈ మోల్డ్ తీసుకుంటే బాగుంటుంది. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది నాకు. సో తర్వాత ఆర్గానిక్ బ్లాంకెట్స్ షీట్ ఉంటాయి కదా, అది తీసుకుందామని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. నాకు ఒకటి కింగ్ సైజ్ ఒకటి, క్వీన్ సైజ్ ఒకటి కావాలి. సో ఆర్గానిక్ అయితే బాగుంటాయి, ఎక్కువ రోజులు వస్తుంది కదా. బట్ ఒక్కటైతే నాకు ఆర్గానిక్ దొరికింది, ఇంకొకటి ఆర్గానిక్ కాదు, బట్ అది చాలా చాలా బాగుంది, మీకు చూపిస్తాను. సో ఇదైతే చాలా బాగుంది, ఇదైతే ఆర్గానికే తీసుకున్నాను అనమాట. సో ఇది క్వీన్ తీసుకున్నట్టున్నాను, ఇంకొకటి కింగ్ తీసుకున్నాను అనమాట. ఇంకోటి హోటల్ కలెక్షన్ అని ఉంటుంది, అది కూడా తీసుకున్నాను. కొంచెం ప్రైస్ ఎక్కువైనా మనకి ఇయర్స్ వస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఆర్గానిక్వి. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది 6 పీస్ షీట్ సెట్ అని చెప్పేసి అమ్ముతారు. అంటే పిల్లోస్, ఇంకా ఫిటెడ్ షీట్, బ్లాంకెట్స్ అన్నీ వస్తాయి అనమాట. చాలా బాగున్నది, అందుకే తీసుకున్నాను. అండ్ తర్వాత వెజిటేబుల్ సెక్షన్, ఫ్రూట్ సెక్షన్కి వచ్చేసాను. అక్కడ నేను ట్యాంజరీన్స్ తీసుకున్నాను, క్యూటీస్ అంటారు కదా. ఇదైతే ఖచ్చితంగా తీసుకుంటాను, జ్యూస్కి కానీ లేకపోతే స్నాకింగ్కి కానీ, హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ సమ్మర్లో మనకి ఎక్కువగా దాహంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. సో అందుకని అది క్యూటీస్ తీసుకున్నాను. సో తర్వాత వైన్ టొమాటోస్ నాకు కాస్కోలో చాలా ఇష్టం కదా, మీకు నేను చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లోని, మీరు చూసుంటే. సో ఖచ్చితంగా కాస్కోకి వస్తే వైన్ టొమాటోస్ తీసుకుంటా. అది ఇంకా 2 వీక్స్ ఖచ్చితంగా ఉంటుంది, అస్సలకి పాడవదు అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. సో తర్వాత ఇప్పుడు పీచెస్ కదా సీజను, అందుకని చెప్పేసి పీచెస్ తీసుకున్నాను. ఇప్పుడిప్పుడే ఇంకా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. వైట్ పీచెస్, ఎల్లో పీచెస్, ఏ పీచెస్ అయినా తీసుకుంటాను అనమాట. హెల్త్కి చాలా బాగుంటుంది అండ్ వెరీ క్రిస్పీగా ఉంటుంది. పీచెస్తో మనం చాలా చాలా చేసుకుని తినొచ్చు. సో అందుకని ఒక బాక్స్ తీసుకున్నాను. ఇది ఎక్కువ రోజులు ఉండదు, అంటే 1.5 వీక్ అలా ఉంటుంది అనమాట. తర్వాత చాలా చాలా బాగుంటుంది, అయిపోతాయి ఇంకంతే. సో తర్వాత మ్యాంగోస్ చూసారు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మేడ్ ఇన్ మెక్సికో మ్యాంగోసే అనమాట. మాకు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా మ్యాంగోస్ నేనైతే చూడలేదు ఎప్పుడూ. ఈవెన్ ఇండియన్ గ్రోసరీ స్టోర్లో కూడాను ఇలాగే ఉంటాయి, అంటే మెక్సికో నుంచి వచ్చినవి లేకపోతే ఇక్కడ పెరు అలాగే వచ్చినవి అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే కంపేర్ చేయట్లేదు నేను ఇండియన్ మ్యాంగోస్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ మ్యాంగోస్ మాకు చాలా నచ్చాయి, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటాయి. దాంతో కంపేర్ చేయట్లేదు నేను. బట్ ఇక్కడ మాకు ఇవి దొరుకుతాయి అనమాట. బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది, స్వీట్గా ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ లాగా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. మీకు ప్రైస్ అది కూడా అక్కడ ఉన్నది చూసుకోండి. అది ఆర్గానిక్ మ్యాంగోస్ తీసుకున్నాను. సో తర్వాత అయితే మిలన్ తీసుకున్నాను, హెల్త్కి చాలా మంచిది కదా. సో తర్వాత క్యారెట్స్ తీసుకున్నాను. జ్యూసింగ్కి అన్నిటికీ చాలాసార్లు యూస్ చేస్తాను. అండ్ వైట్ ఆనియన్స్ నాకు ఇష్టం, అన్నిటికీ వైట్ ఆనియన్స్ యూస్ చేస్తాను అందుకని. సో తర్వాత నేను ఇక్కడ టిష్యూ పేపర్స్ బౌంటీస్ తీసుకుందాం అనేసరికి వాళ్ళు అక్కడ పెడుతున్నారు అనమాట. సో ఈ లోపల నేను ఎగ్స్ తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు మాకు మళ్ళీ ఎగ్స్ అని చక్కగా అమ్ముతున్నారు. ఒకప్పుడైతే షార్టేజ్ వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చేసి షార్టేజ్ వచ్చింది, బట్ ఇప్పుడైతే చక్కగా అమ్ముతున్నారు ఎగ్స్, ప్రాబ్లం ఏమీ లేదు, అమ్మయ్య. సో తర్వాత ఇంకా టిష్యూ పేపర్స్ అవి తీసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ టిష్యూ పేపర్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ అది కూడా చాలా బాగుంటుంది. కిర్క్లాండ్ వాడిది చాలా బాగుంటుంది, అందుకే తీసుకున్నాను. సో తర్వాత రొయ్యలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. సో తర్వాత కాస్కోలోని మనకి చాలా శాంపిల్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఈరోజు శాంపిల్స్ చిన్న పిజ్జా స్లైసెస్ పెట్టారు, చాలా బాగున్నాయి, అది ట్రై చేసాము. సో తర్వాత హాఫ్ అండ్ హాఫ్ క్రీమ్ తీసుకున్నాను, ఎందుకంటే నేను చాలా యూస్ చేస్తాను మెయిన్ పాస్తాస్కి వాటికిను. మరి మా శామీకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి ఇంక ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా వాళ్ళు, అందుకు. సో తర్వాత కర్డ్, సో ఎప్పుడు హోల్ మిల్క్ కర్డ్ అయితే ఇక్కడే తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ తీసుకోకపోతే ఇండియన్ స్టోర్, ఐదర్ దిస్ ఆర్ దాట్. సో తర్వాత ఈ ఆల్మండ్ ఫ్లోర్ క్రాకర్స్ ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇది హెల్దీ, చాలా హెల్దీ, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి అందుకని. సో తర్వాత ఈ గ్లౌస్ తీసుకున్నాను.
ఈసారి ఒక పెద్ద బాక్స్ ఆఫ్ గ్లౌసే తీసుకున్నాను, ఎందుకంటే క్లీనింగ్కి కానీ ఈవెన్ నాన్ వెజిటేరియన్ కట్ చేసేటప్పుడు దేనికైనా కూడా గ్లౌస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో 400 ఉంటాయి అంట. సో $1899 అన్నాడు. బట్ ఇది ఇయర్స్ వస్తుంది మాకు, అన్నిటికీ యూజ్ చేస్తాం కదా గ్లౌస్, అసలు వేస్ట్ కాదు అసలుకి, అదేం ఫుడ్ కాదు కదా, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చెక్అవుట్ అది చేస్తాను అనమాట. చూసారా అండి, చాలా బిజీగా ఉంది ఆ రోజు కాస్కో. సో తర్వాత నెక్స్ట్ డే మేము టెక్సస్ రోడ్ హౌస్ అని చెప్పేసి దీనికి వచ్చాము. ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ ఇక్కడ యూఎస్లోనే అనమాట. సో ఫస్ట్ టైం మేము వచ్చాము. సో రాగానే ఫస్ట్ నేను మా శామీ స్ట్రాబెర్రీ లెమనేడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. చాలా బాగున్నది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా స్ట్రాబెర్రీ లెమనేడ్? ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, మంచిగా ఫిజ్గా చాలా బాగుంటుంది. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగున్నది. యాక్చువల్గా ఆ రోజు మేము 2 o'clock వచ్చాము, బట్ స్టిల్ ఎక్సలెంట్గా ఉన్నది. సో ఫస్ట్ మేము ఆర్డర్ ఇచ్చింది ఒక అపెటైజర్ ఆర్డర్ ఇచ్చాము. అది చీజీ ఫ్రైస్ విత్ బేకన్ బిట్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ మిక్స్డ్ అపెటైజర్ కూడా ఆర్డర్ ఇచ్చాము. సో ఫస్ట్ ఈ చీజీ ఫ్రైస్ గురించి చెప్తాను. దీంతో వాడు ర్యాంచ్ ఇచ్చాడు, 2 రకాల సాసులు ఇచ్చాడు. అండ్ ఇదేంటంటే మిక్స్డ్ స్నాక్స్, ఒక దాంట్లో చికెన్ వింగ్స్ అంటారు కదా, బఫెలో వింగ్స్, అది అండ్ మోజరెల్లా స్టిక్స్ అండ్ ఆలుపినో బైట్స్ కూడా ఇచ్చాడు. అది ట్రై చేద్దామని చెప్పి మేము ఆర్డర్ ఇచ్చాము. ఒకటి కెచప్, ఒకటి ర్యాంచ్ ఇచ్చారు. మనకి కావాలంటే మనకి మేయోనైస్ కూడా ఇస్తారు, బట్ ర్యాంచ్తో చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ర్యాంచ్ పిక్ చేసాము. సో తర్వాత ఇలాగ బ్రెడ్ రోల్స్ తెచ్చి ఇచ్చారనమాట. అక్కడ ఫ్రెష్గా చేస్తారంట బ్రెడ్. ఇది ఎక్సలెంట్గా ఉంది, నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఆ రోజు ఇదే. సో ఈ బ్రెడ్ తోటి వాళ్ళు క్రీమ్ చీజ్ ఇచ్చారు, అందుకు నాకు చాలా నచ్చింది, స్వీట్గా ఉన్నది, ఎక్సలెంట్ అనిపించింది అనమాట, చాలా నచ్చింది. ఎప్పుడైనా ట్రై చేయాలి ఇలాగ ఇంట్లోనే అనిపించింది నాకు. సో తర్వాత మెయిన్ అపెటైజర్స్ అయిపోయాయి కదా, మెయిన్ డిష్ ఏంటంటే ఇలాగ చికెన్ టెండర్స్, ఇంకా బాయిల్డ్ బటరీ స్వీట్ కార్న్ అంటారు కదా అది, అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్. మరి ఇక్కడ అమెరికన్ ఫుడ్ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. చికెన్ నగెట్స్, బన్స్, చికెన్ వింగ్స్, స్వీట్ కార్న్, ఇంకా మోజరెల్లా స్టిక్స్, ఇవన్నీ కూడా అమెరికన్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. హైలీ రికమెండ్ ఈ రెస్టారెంట్, మళ్ళీ వస్తామేమో, అంత బాగా నచ్చింది. సో తర్వాత మేము సఫోరాకి వచ్చాము. సో సఫారోలోని యాక్చువల్గా మేము వచ్చింది మాయిశ్చరైజర్ కొనుక్కోవడానికి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ మాయిశ్చరైజర్ కొనుక్కొని రాము కదా, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మేము చూసింది పెర్ఫ్యూమ్, అంటే సమ్మర్ కోసం ఏదైనా పెర్ఫ్యూమ్ తీసుకుందాం అని చెప్పేసి చూశాను. సో నేను ఏం తీసుకున్నానో మీకు నేను చూపిస్తాను, తర్వాత హాల్ చేశాను చూద్దు కానీ. సో తర్వాత వైఎస్ఎల్ సెక్షన్కి వచ్చాను. ఇక్కడ లిప్ ఆయిల్ కొత్తగా వచ్చింది, సో వైఎస్ఎల్ వాడిది అనమాట. యాక్చువల్గా నాకు లిప్స్టిక్, లిప్ షైన్ అని ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. సో డిఫరెంట్గా చాలా బాగుంటుంది అక్కడ, చాలా షైనీగా బాగుంటుంది. సో ఓకే, అది బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆయిల్ కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. కలర్ చూడండి ఎంత బాగుందో. బట్ నాకైతే 2 కలర్స్ నచ్చింది ఇందులోని, ఆయిల్లోని, లిప్ ఆయిల్లోని. సో నేను ఏది పిక్ చేసానో మీరు చూద్దరు కానీ, చాలా మాయిశ్చరైజింగ్గా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా కొనుక్కోండి. సో తర్వాత మేము మైకల్స్కి వచ్చాము. మైకల్స్కి ఎందుకు వచ్చామంటే మా శామీకి క్రాఫ్ట్స్ కోసం వచ్చాము. ఇది నేను బిఫోర్ స్కూల్ హాలిడేస్కి ముందు నేను వీడియో తీశాను, సో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే తనకి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్, ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్మేట్స్తో ఏదో ప్రాజెక్ట్ అంట, తనకి క్రాఫ్ట్స్ అవి కావాలంటే మేము ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. యాక్చువల్గా మా శామీ చిన్నప్పుడు ఇక్కడికి ఎక్కువ వచ్చి ఉండేవాళ్ళం అనమాట. అంటే లైక్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, టాడ్లర్గా ఉండేటప్పుడు ఇక్కడికి ఎక్కువ వచ్చేవాళ్ళం. ఎందుకంటే క్రాఫ్ట్స్ ఏదైనా చేయాలంటే ఇక్కడికి వస్తే చాలు, అన్ని రకాలు అమ్ముతారు, చాలా బాగుంది. ఈవెన్ స్టిచ్చింగ్ కోసం కూడా మీకు కావాలంటే మెటీరియల్ అంతా అమ్ముతారు. అందుకే నాకు చాలా నచ్చింది అనమాట. ఇక్కడికి వస్తే అసలు టైం ఫుల్గా పాస్ అవుతుంది. రకరకాలు ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లలకి తెచ్చారంటే వాళ్ళు పరిగెట్టి వాళ్ళు క్రాఫ్ట్స్ అన్నీ కొనేసుకుంటారు. చాలా ఫన్గా ఉంటుంది ఈ స్టోరు. సో ఇక్కడ మేము యార్న్, ఇంకా పెయింట్ బ్రషెస్, పెయింట్ అలాంటివన్నీ తీసుకున్నాం. అంటే వాళ్ళ ప్రాజెక్ట్కి అవన్నీ కావాలంట. సో ఇక్కడికి వస్తే అన్నీ ఉన్నాయి, అన్నీ దొరికేసాయి లక్కీగా మాకు. ఫస్ట్ అయితే చిన్న యార్న్ తీసుకున్నాము, అది మాకు వేస్ట్ అనిపించి పెద్ద యార్న్ అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. సో తర్వాత ఇలాగ మ్యాట్స్ చూసాను అనమాట. యాక్చువల్గా మ్యాట్ ఎందుకు తీసుకున్నానంటే సేల్లో ఉంది ఫస్ట్ సమ్మర్ రగ్స్. ఇంకొకటి ఏంటంటే మనం మెడిటేట్ అది చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ కూర్చోవచ్చు ఇంట్లోని. కలర్ కూడా చాలా బాగున్నది. చూసారంటే పింక్, బేబీ పింక్ కలర్లో వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సైజు కూడా చాలా పెద్దది వచ్చింది అనమాట మ్యాట్, అందుకే. ఓకే ఫ్రెండ్స్, సో మదర్స్ డేకి నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చారో మా హస్బెండ్ శామీ, నేను మీకు చూపించలేదు కదా. సో నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను, ఈ వీకెండ్ వ్లాగ్లోని.
సో నాకు అసలు తెలీదు, సర్ప్రైజ్గాను వాళ్ళు సడన్గా నాకు తెచ్చి ఇచ్చారనమాట. సో కేట్ స్పేడ్లోని ఈ బ్యాగ్ తీసుకున్నారు. సో లోపల ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఇలా ఇచ్చారంట వాళ్ళు. సో నేనైతే షాక్ తిన్నాను. సో హ్యాపీ ఆన్ ద డే. అదే కాదు, ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారు. రెండు కూడా మీకు చూపిస్తాను. సో లోపలైతే మంచిగా ప్యాక్ చేశారు ఇలాగా. మీకు చూపిస్తాను అండి. సో బ్యాగ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో బ్యాగ్. నా దగ్గర ఈ కలర్ బ్యాగ్ అయితే లేదు, చాలా ప్రిటీగా ఉందనిపించింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. సో ఇది కేట్ స్పీడ్లోని కొన్నారంట వాళ్ళు. చూడండి ఎంత బాగుంది. డిజైన్ నాకు చాలా నచ్చింది. ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా నేను వేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇలాగ షోల్డర్ కింద వేసుకోవచ్చు హ్యాపీగాను. ఆర్ ఇలాగ వాళ్ళు బెల్ట్ కూడా ఇచ్చారనమాట. సో నేను క్రాస్కి కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఎలాగైనా వేసుకోవచ్చు, 2 టైప్స్ వేసుకోవచ్చు. సో లోపల వాళ్ళు అంతా స్టఫ్ అది పెడతారు కదా. సో మీకు నేను తీసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో ఏంటో. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా నచ్చింది నాకు ఈ బ్యాగ్ అయితే. చాలా మంచిగా ఇచ్చారు. చూడండి. సో ఈ బ్యాగ్ అయితే మా శామీ చూస్ చేసిందంట, నాకు వచ్చి చెప్పింది. చూడండి లోపల ఎలా ఉన్నదో. చాలా స్పేషియస్గా ఉంది. అన్నీ వెళ్ళిపోతాయి. మనకి చాలా ఉంటాయి కదా, మనకి చాలా పెట్టాల్సినవి, వాలెట్, ఇంకా మనీ అది పెడతాం, హ్యాండ్ శానిటైజర్స్ అన్నీ పెడతాం కదా. సో ఇక్కడ ఒక చిన్న పాకెట్ కూడా ఇచ్చాడు. వెరీ ప్రిటీ అనిపించింది నాకైతే. చాలా బాగుంది. మెయిన్ నాకు కలర్ అది నచ్చింది. సో హ్యాపీగా మన షోల్డర్ కింద అండ్ క్రాస్ వేసుకోవచ్చు కదా, అది నాకు నచ్చింది. సో బ్యాక్ అయితే ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సో ఇదైతే ఇలా ఉంటుంది అండ్ బెల్ట్ కూడా ఉన్నది. సో హ్యాపీగా నేను యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సారీ కొంచెం లేట్గా చెప్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ 2 వీక్స్ నేను చాలా బిజీగా ఉండేది అనమాట. అసలుకి టైం కుదరలేదు. సో అందుకే మీకు ఇందులో చూపించేస్తున్నాను. సో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి. సో ఇంకొకటి గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూపిస్తాను ఉండండి. నెక్స్ట్ గిఫ్ట్ పెర్ఫ్యూమ్ తెచ్చారు వాళ్ళు నాకు. సో వైఎస్ఎల్ పెర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. సేమ్ డియోర్ ఛానల్ లాగే ఇది చాలా ఇష్టం అనమాట. వైఎస్ఎల్లో లిబ్రియాన్ తెచ్చారనమాట. నాకు చాలా ఇష్టం ఈ పెర్ఫ్యూమ్ కూడాను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. సో నేను ఓపెన్ కూడా చేయలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఇది యూస్ చేశారా? అంటే ఎప్పుడైనా మీకు ఎక్కువసేపు ఉండాలనుకుంటే ఇది కొనుక్కోండి. లాంగ్ లాస్టింగ్ పెర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది. మెయిన్ మనకి చూడండి, మేము ఇండియా వెళ్ళేటప్పుడు కానీ అది అప్పుడు లాంగ్ ట్రావెల్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇది బాగుంటుంది. ఇలా ఉంది ప్యాకింగ్, అది చాలా బాగుంది. సో లోపల ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగుంది లోపల. రెడీనా? చూడండి. వావ్, సో ప్రెటీ. చాలా బాగుంది. నా దగ్గర చాలా చిన్న అంటే చూడండి, ఇప్పుడు ట్రావెలింగ్కి మనం చిన్నది తీసుకుంటాం కదా, స్మాల్ వన్, అలాంటి పెర్ఫ్యూమ్ ఉంది వైఎస్ఎల్. బట్ డిఫరెంట్ అనమాట. బట్ ఈ లిబ్రే లేదు. వావ్, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. సో ఓపెన్ చేద్దామా? ఇలా ఉంటుంది. ఫుల్ గోల్డ్ కలర్లో వచ్చింది. వెరీ నైస్. సో చూద్దామా ఎలా ఉంటుందో స్మెల్. వావ్, చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వైఎస్ఎల్ లోని లిబ్రే అనమాట. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో నైస్. చాలా మంచిది ఇచ్చారు వీళ్ళిద్దరూ వెళ్ళి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ రోజు నాకు ఫీవర్ ఉండేది అనమాట. సో నేనేమో ఇంట్లో ఉన్నాను. నేను నా పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను ఆ రోజు. వీళ్ళు సడన్గా బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి సడన్గా నాకు సర్ప్రైజ్ చేశారు. సో ఈ విధంగా సర్ప్రైజ్ చేశారు. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి, సరేనా? ఓకే, నేను ఇంకా సఫారోలోని మీకు నేను చెప్పాను కదా, వీకెండ్ సఫారోకి వెళ్ళాను కదా. సో అక్కడ ఏం తీసుకున్నానో అవి కూడా మీకు నేను చూపించేస్తాను. సో వాళ్ళు ఇలా ఇస్తారు కదా. ఓకే, 1 by 1 ఎక్కువ మేము కొనలేదు. బట్ ఏం కొన్నానో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే,
ఓకే. ఫస్ట్ ఏమో క్లినిక్‌దేమో మాయిశ్చరైజర్. ఇది నాది ఎవ్రీడే మాయిశ్చరైజర్. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మీకు. ఇయర్స్ నుంచి చెప్తున్నాను యాక్చువల్లీ. నా మోస్ట్ ఫేవరెట్ మాయిశ్చరైజర్. నేను డైలీ యూజ్ చేస్తాను. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. మీకు కాంబినేషన్ స్కిన్ ఉన్న, ఆయిలీ స్కిన్ ఉన్న దేనికైనా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడేమో ఆయిల్ ఫ్రీ అని ఉంటుంది. జెల్ మాయిశ్చరైజర్ అనమాట. అందుకు నాకు చాలా నచ్చింది. ఈ బాటిల్ నాకు మంత్స్ వస్తుంది అనమాట. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. సో మీరు ఇది వాడుతున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వాడలేకపోతే ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేసి చూడండి. చాలా స్కిన్లో చాలా డిఫరెంట్గా చేంజెస్ అవి వస్తాయి. చాలా బాగుంటుంది. ఏమైనా యాక్ని ఉంటే క్లియర్ అవుట్ కూడా అవుతుంది. ఇదైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది ఇది. ఓకే నెక్స్ట్ మీకు ల్యాంకమ్లోని నాకైతే మేకప్ రిమూవర్ నచ్చింది అండ్ ఐలైనర్స్ నచ్చుతాయి. మాస్కరా అయితే మోస్ట్ ఫేవరెట్ ల్యాంకమ్లోని. ఎప్పుడైనా ట్రై చేయండి. ల్యాంకమ్లో ఒక్క ప్రోడక్ట్ అంటే మాస్కరా. సో గుడ్. చాలా బాగుంటుంది. ఈవెన్ ఐలైనర్స్ కూడా బాగుంటుంది. అలాగే నాకు ఈ జ్యూసీ ట్యూబ్ ఒరిజినల్స్ ఉంటాయి కదా, అదే మనకి లిప్ బామ్ లాగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది దీనిదేమో హైడ్రేటింగ్ లిప్ గ్లాస్ అనమాట. సో ఇది ఏ కలర్ అంటే టికిల్డ్ పింక్ ఇలా వస్తుంది. కలర్ చాలా బాగుంది. ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్. సో ఇది చాలా ఫేమస్ ఇది. సో నాకైతే డిఫరెంట్ కలర్ ఉంది. ఈసారి నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నాను అనమాట. ఈ కలర్ ట్రై చేద్దామని చెప్పి. నాకేమో న్యూడ్ కలర్ టైప్లో ఉంది అది. సో ఈసారి ఇది కొత్త కలర్ ట్రై చేశాను. సో చూడండి ఇలా ఉంటుంది. చాలా బాగుంది. మీరు ఒకవేళ యూస్ చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైనా నేను వీడియోస్కి పెట్టుకొని మీకు చూపిస్తాను. కలర్ చూడండి ఎంత బాగుందో. ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. కనిపిస్తుందా మీకు? సో ఇలా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది. చాలా షైనీగా ఉంటుంది. మాయిశ్చరైజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. సో ల్యాంకమ్లోనే నాకు మాస్కరా అండ్ మేకప్ రిమూవర్ తోటి కలిపి నాకు ఈ జ్యూసీ ట్యూబ్ లిప్ గ్లాస్ కూడా చాలా నచ్చింది అనమాట. కలర్స్ బాగుంటాయి. మెయిన్ ఈ కలర్ అయితే చాలా నచ్చుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులోనే నాకు ఒకసారి నేను మేకప్ రిమూవర్ ఎప్పుడు క్రిస్మస్ టైంలో కొంటే నాకు ఒక ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి. అందులోనే నాకు మినీది జ్యూసీ ట్యూబ్ లాగా ఇలాంటిది ఇచ్చాడు అనమాట. స్మాల్ వన్. అదైతే నేను ట్రావెలింగ్కి వాటికి యూస్ చేశాను. అంటే ఇంత పెద్దది పట్టుకెళ్ళకుండా చిన్న పట్టుకెళ్ళినప్పుడు అలాంటివి యూస్ చేస్తాను. అప్పుడైతే చాలా బాగా మాయిశ్చర్ అయింది లిప్స్ అనమాట. అందుకే గుర్తుపెట్టుకొని ఇది తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకే, ఇది అఫోర్డబుల్గానే అనిపించింది నాకైతే ప్రైస్. సో ట్రై చేయండి. సఫోరాలోని కొన్నాను కదా, సో అక్కడికి వెళ్ళారంటే మీకు నచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తానండి. నెక్స్ట్ ఏమో నేను రేర్ బ్యూటీలోని ఐలైనర్ తీసుకున్నాను. బ్లాక్ అనమాట. సో ఇది నాది అయిపోయింది. ఇది నేను చాలా మంత్స్ నుంచి వాడుతున్నాను. నాది ఐలైనర్ మేకప్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదా. సో నాది అయిపోయిందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. నాకు రేర్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా నచ్చుతాయి. ఎందుకంటే చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది అనమాట. అందుకే తీసుకున్నాను ఇది. నైస్ ప్యాకింగ్. సో చాలా బాగుంటుంది ఐలైనర్స్. రేర్ బ్యూటీలోని నాకు బ్లష్ నచ్చుతుంది, ఐ షాడోస్ నచ్చుతాయి, ఇంకా ఐలైనర్ నచ్చుతుంది, లిప్ గ్లాస్, లిప్ బామ్స్ అన్ని ప్రొడక్ట్స్ బాగుంటాయి. నాకు చాలా నచ్చుతుంది. సెలీనా గోమెజ్ మీకు తెలిసే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనే తీసుకుని ఇది బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఈ ఐలైనర్ అనమాట, లిక్విడ్ ఐలైనర్. సో క్యాంట్ వెయిట్ టు ట్రై దిస్. చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీ ఇష్టం, మీకు ఏం కలర్ కావాలంటే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు. సో నా యాపిల్ వాచ్లోని అప్డేట్ చెప్తున్నాడు అనమాట. ఈ వీక్ నేను ఎంతసేపు నడిచాను, గోల్స్ అన్నీ చెప్తున్నాడు. ఏంటి అని చూస్తున్నాను. ఓకే, ఇది ఇలా ఉంటుంది. ఇదైతే తీసుకున్నాను. ట్రై చేయండి. రేర్ బ్యూటీ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. సో కమింగ్ టు ద బాడీ బటర్. సో బాడీ బటర్ అంటే అదే బాడీ అంతా మనం మాయిశ్చరైజ్ చేసుకుంటాం కదా, లెగ్స్ ఇంకా హ్యాండ్స్ అన్నీ కూడాను. మెయిన్ మనకి హెయిర్ రిమూవల్ అయిపోయిన తర్వాత హెయిర్ రిమూవల్ చేసుకుంటాం కదా, లెగ్స్కిను హ్యాండ్స్కిను అయిపోయిన తర్వాత అలా వదిలేకండి, స్కిన్ డ్రై అయిపోతుంది. అప్పుడు ఇలాంటిది ఏదైనా మాయిశ్చరైజర్ రాయండి. చాలా బాగుంది. నాకు లొస్టానే ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పాను. తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ చాలా ఇష్టం అనమాట. ఇది హౌసే మ్యారెన్ది బాడీ బటర్. ఇది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది రీఫిల్ తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఒక బాటిల్ ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బాటిల్ కొనక్కర్లేదు, దానికి రీఫిల్స్ ఉంటాయి. ఇలాగ బాటిల్స్ లాగా రీఫిల్స్ ఉంటాయి అనమాట. ఇది మనం తీసుకున్నాం అనుకోండి, ఇది మనం ఇలా ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను అనండి. సో దీనిలో క్రీమ్ ఉంటుంది,
చూసారు క్రీమ్ వస్తుంది కదా, ఇది నేను అందులో వేసేసుకోవచ్చు అనమాట, ఆ బాటిల్లో వేసేసుకోవచ్చు, మంచిది కదా. సో అందుకని చెప్పి నేను ఇలాగే రీఫిలే తీసుకుంటాను అనమాట. ప్లస్ ఇది నాకు చాలా మంత్స్ వస్తుంది, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఇంకా ఇక్కడ అన్ని దగ్గర రాసుకుంటే ఏంటంటే మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది, ప్లస్ మనకి డ్రై స్కిన్ అది ఉండదు. ప్లస్ మన సమ్మర్లోని కొంచెం లాంగ్ గౌన్స్ అలాంటివి వేసుకుంటాం కదా, సో మంచిది, ఇలాంటివి యూస్ చేస్తే బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, ఇది మీరు ట్రై చేయండి సరేనా. సో సేమ్ దానిలాగే సేమ్ బ్రాండ్లోనే ఇది నేను ట్రావెలింగ్కి తీసుకున్నాను అనమాట. ఈ రెండు కూడా బాడీ బటర్సే, ఈ రెండు కూడా తీసుకున్నాను. అంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రీఫిల్ నార్మల్ మీరు పెద్ద బాటిల్ కొంటే అది చాలా కాస్ట్ ఉంటుంది, బట్ నేను రీఫిల్ తీసుకున్నాను కాబట్టి నాకు బాగానే వచ్చింది ప్రైస్. సో దీనిలోనే అనమాట చిన్నవి, అంటే ఇంత పెద్ద ప్యాకెట్ మనం ట్రావెలింగ్కి తీసుకెళ్ళాం కదా, సో అందుకని చెప్పేసి నేను ఇలాగ చిన్నవి తీసుకుంటాను అనమాట. ఈ రెండు పట్టుకెళ్తే చాలు, మనం ఎన్ని రోజులు మనం ట్రావెలింగ్ చేస్తే అన్నిటికీ మనకి సరిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి నేను ట్రావెలింగ్కి తీసుకున్నాను. సో ఇది ఏం ఫ్లేవర్స్ అంటే చెప్తానండి. ఇదేమో గోల్డెన్ అవర్ యాంబర్ ప్లస్ వైట్ మస్క్, ఇదేమో బొహీమియన్ ఫిగ్ అని చెప్పేసి ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇది యూజ్ చేశాను కానీ బొహీమియన్ ఫిగ్ ఇప్పుడు యూజ్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా మీకు రాసి ఉంటుంది కదా ట్రావెల్ అని చెప్పేసి, చాలా బాగుంటుంది ట్రావెలింగ్ మాయిశ్చరైజింగ్కి, చాలా బాగుంటుంది బాడీ బటర్. సో నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే నా మోస్ట్ ఫేవరెట్ లిప్ బామ్ లేనేజ్, నాకు చాలా ఇష్టం, నేను చాలాసార్లు చెప్పాను. స్ట్రాబెరీ ఫ్లేవర్ అన్నీ నాకు ఎప్పుడైనా కొత్త ఫ్లేవర్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రాండ్లోనే తీసుకుంటాను. లిప్స్ అయితే ఎంత మీకు డ్రై అయిపోయినా కూడా, వింటర్లోని క్రాక్ అయిపోయినా కూడాను, ఇది రాయిగానే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లాను అందంగా పింక్గా అందంగా అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది నాకు అందుకే ఇష్టం. లిప్ గ్లోయి బామ్ అని ఉంటుంది. నేను ఇది స్వీట్ క్యాండీ ఎప్పుడు ట్రై చేయలేదు, నా దగ్గర మ్యాంగో, గ్రేప్ అవన్నీ ఉన్నాయి, మిగతా ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి, బట్ స్వీట్ క్యాండీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇలా ఉంటుంది, వెరీ క్యూట్ ప్యాకింగ్. హ్యాపీగా మన ట్రావెలింగ్కి నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఒకటి ఉంటుంది అనమాట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏదో ఒకటి ఉంటుంది. సో నిజంగా స్వీట్ క్యాండీ లాగా స్మెల్ వస్తుంది, బాగుంది, చాలా బాగున్నది. సో ఇది అనమాట కొన్నాను. ఇదైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నాకు సమ్మర్ ఫ్రైడేస్ కూడా నచ్చుతుంది. ఆ లిప్ బామ్ మంచిగా గ్లాసీగా చాలా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్ చాలా బాగుంటుంది. సో ఇదైతే లీనియర్స్లో కొన్నాను, ఓకేనా. స్వీట్ క్యాండీ ఎక్సలెంట్, సేమ్ ఆ బ్రాండ్లోనే లీనియర్స్లోనే ఇదేమో గ్లేజ్ టింటెడ్ లిప్ బామ్ కొన్నాను. అంటే అది కలర్ ఉండదు, దీనికి కలర్ ఉంటుంది అనమాట. ఇది మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక లిప్స్టిక్ కానీ లిప్ గ్లాస్ కానీ ఏమైనా రాసుకోవాలని ఇంట్రెస్ట్ లేక ఏదైనా సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఇది అయితే బాగుంటుంది అనమాట. ఇది ఏం ఫ్లేవర్ అంటే బ్లూబెర్రీ జెల్లీ, ఒకసారి చూపిస్తాను చూడండి. నాకు ఇందులోంది కాఫీ ఫ్లేవర్ ఉన్నది అనుకుంటాను. సో ఈసారి కొత్తగా ఇది బ్లూబెర్రీ జెల్లీ వచ్చింది, సో ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా రోజులు వచ్చేస్తుంది. ఓకే, ఇలా రోలర్ బాల్ లాగా ఉంటుంది చూసారంటే. నా దగ్గర కాఫీ ఫ్లేవర్ ఉన్నది, చాలా సేమ్ కాఫీ స్మెల్ వస్తుంది. మీకు కాఫీ ఇష్టమైతే మనం కాఫీ లిప్ బామ్ రాసుకున్నట్టు అనమాట, చాలా బాగుంటుంది. అది నా దగ్గర ఉంది ఆల్రెడీ, సో నాకు అది నచ్చి నేను ఈ బ్లూబెర్రీ జెల్లీ తీసుకున్నాను అనమాట. చాలా మంచి కలర్, చాలా బాగుంటుంది. సో మీకు ఒకసారి కలర్ చూపిస్తాను, ఇలా వస్తుంది కలర్, చూసారా, నైస్ కలర్, చాలా బాగుంటుంది. ఏ స్కిన్ టోన్కైనా చాలా బాగుంటుంది. ఇదైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇదేమో బ్లూబెర్రీ జెల్లీ అని ఉంటుంది, ఓకే. ఇస్తే టింటెడ్ లిప్ సీరమ్, మనకి ఏంటంటే లిప్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది, హ్యాపీగా మాయిశ్చరైజ్ అవుతుంది, అందుకని నేను ఇది ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇది కూడా లేనియేజే. మీకు కలర్ కావాలంటే ఇది, నాకు కలర్ వద్దు, న్యాచురల్గా ఉండే నా లిప్ కలర్ కావాలి అని అంటే ఇది నార్మల్ లిప్ బామ్, సేమ్ ఒకే బ్రాండ్, ఓకే. నెక్స్ట్ ఏం తీసుకున్నాం, వైఎస్ఎల్. నాకు వైఎస్ఎల్లోని లిప్ బామ్స్ అన్న లిప్స్టిక్స్ అన్న చాలా ఇష్టం అనమాట, సేమ్ డియోర్ లాగే. సో ఈసారి ఏం తీసుకున్నానంటే వైఎస్ఎల్ లవ్ షైన్ క్యాండీ గ్లేజ్ అని ఉంటుంది. మీకు నేను సఫరాలోని చూపించాను ఆల్రెడీ. ఇది వాటర్ మిలన్ హై అని చెప్పి 16 నెంబర్. సో ఎలా ఉందో లోపల చూపిస్తానండి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి ఏం చెప్తున్నాను. ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో, వెరీ నైస్ కదా. సో లోపల కలర్ చూపిస్తాను, ఇలా వస్తుంది, లైట్గా తీస్తాను మీకోసం, ఇలా వస్తుంది.
వెరీ నైస్. సో ఈ లిప్స్టిక్స్ ఎలా ఉంటాయి అంటే చాలా మాయిశ్చరైజ్డ్ అనమాట. నైస్ షైన్ వస్తుంది లిప్స్కి, లాంగ్ లాస్టింగ్, సో నైస్, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి వైఎస్ఎల్ది, మీకు ఇంకా అదే కొనుక్కుంటానని అంటారు. చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఇది తీసుకుంటాను అనమాట. సారీ. సో అందుకే నేను ఎప్పుడు కూడాను ఇది తీసుకుంటాను అనమాట, ఎందుకంటే చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్, మాయిశ్చరైజింగ్. సో అందుకని ఎప్పుడు తీసుకుంటాను, మీరు కూడా ట్రై చేయండి. ఇది కొత్త ఫ్లేవర్, ఇది కొత్తది అనమాట వచ్చింది. సో అందుకే దీని పేరు లిప్ గ్లాసీ స్టిక్ అని ఉంటుంది అనమాట. సో గ్లాసీగా ఉంటుంది, లిప్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హైడ్రేట్ అవుతుంది, మాయిశ్చరైజింగ్ అండ్ వెరీ నైస్. ఓకే, అండ్ దీని పేరు ఆల్రెడీ చెప్పాను కదా, వాటర్ మిలన్ హై. ట్రై చేసేయండి. సో సేమ్ వైఎస్ఎల్లోనే. సో నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది కొత్తగా వచ్చింది, ఇది నా దగ్గర లేదు, ఇది కొత్తగా వచ్చింది అనమాట. సో దీని పేరు ఏంటంటే ప్లంపింగ్ లిప్ ఆయిల్ గ్లాస్. సో అంటే లిప్ ఆయిల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్యన, అలాగే వైఎస్ఎల్లోడు కూడా లిప్ ఆయిల్ తెచ్చాడు అనమాట. సో వీటిది ఎలా ఉంటుందో అని చెప్పి నేను చూశాను. ఈసారి నేను ఏం తీసుకున్నాను అంటే స్ట్రాబెరీ స్టార్. ఇది నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, ఈ బ్రాండ్లో లిప్ ఆయిల్ అనమాట. వెరీ క్యూట్ ప్యాకింగ్ చూడండి. సో యాక్చువల్లీ నేను ఇదే రాసుకున్నాను ఇప్పుడు. వెరీ నైస్గా ఉంది, న్యాచురల్గా ఉంది. జస్ట్ ఒక్క డ్రాప్ ఇలా రాస్తే చాలు, మంచిగా మాయిశ్చరైజ్, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, వెరీ క్యూట్. సో దీని పేరు స్ట్రాబెరీ స్టార్ 7 నెంబర్. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏం చెప్తున్నాను. మెల్లగా తీయాలి, నా మీద పడిద్ది, అందుకే నేను మెల్లగా తీస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఓ మై గాడ్, స్మెల్ అయితే సేమ్ స్ట్రాబెర్రీ స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగున్నది, చాలా బాగా ఉంది. వైఎస్ఎల్ది కొత్తగా దించాడు, ఇది న్యూ మోడల్ అనమాట ఇది. సో అందుకనే నేను ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది అయితే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. సో నైస్, వెరీ వెరీ ప్రిటీ. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నదో, ఓకేనా? నాకైతే చాలా నచ్చింది, వెరీ క్యూట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకున్నానో చెప్పేద్దాం మీకు. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్స్ తీసుకున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను, నా మోస్ట్ ఫేవరెట్ హ్యాండ్ శానిటైజర్ అంటే ఈ టచ్ ల్యాండ్ అనమాట. టచ్ ల్యాండ్ బ్రాండ్ది. ఒకటి రెయిన్ వాటర్, ఇంకోటి వైల్డ్ వాటర్ మిలన్ పవర్ మిస్ట్. సో ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో, నా బ్యాక్ ప్యాక్లోని, కార్లో, అన్ని దగ్గరలో ఇది. ఆర్ ఇంకేదైనా పవర్ఫుల్ది ఉంటాయి కదా, మన ప్యూరల్ అవి ఉంటాయి కదా, అవి. లేకపోతే ఇదైతే కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ న్యాచురల్ వన్, ఇది చాలా బాగుంటుంది. ఇది ప్లేన్ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్ వీగన్ అండ్ హైడ్రేటింగ్. సో అందుకని చెప్పి నాకు వీగన్ ప్రొడక్ట్స్ అంటే చాలా నచ్చింది, అందుకని ఇది తీసుకున్నాను. ఇందులో గ్రీన్ యాపిల్ కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇది నాకు చాలా మంత్స్ వస్తుంది. అఫ్ కోర్స్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇలాగా మనకి హ్యాండ్ శానిటైజర్స్ ఎక్కువైపోయాయి కదా. సో నెక్స్ట్ ఏమో జూలియట్ హ్యాస్ ఎ గన్ అని చెప్పేసి పెర్ఫ్యూమ్ది అనమాట. పెర్ఫ్యూమ్ లాగా ఒక సెట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి లిమిటెడ్ ఎడిషన్ అని రాస్తున్నది. సో ఒకటి పెద్దది ఇచ్చాడు ఇక్కడ, అండ్ ఇవన్నీ కూడా ఒక 6 or 7 ఉన్నాయి చూడండి. సో నేనేంటంటే ఇది ఎప్పుడైనా కూడా పెర్ఫ్యూమ్ కొనేటప్పుడు ఎప్పుడు పెద్దది తీసుకోను, ఫస్ట్ ఇలాగా చిన్నది ఏదైనా తీసుకొని ట్రై చేస్తాను. నాకు అది బాగా నచ్చితే అప్పుడు వెళ్ళి ఒక పెద్దది కొనుక్కుంటాను అనమాట. ఎప్పుడు అంతే, ఆల్వేస్. ఎందుకంటే ఫస్ట్ పెద్దది కొనుక్కున్నాం అనుకోండి, అది నచ్చలేదు అనుకోండి, అది యూజ్ చేయము, బాధ అనిపిస్తుంది, మనీ వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. సో అందుకే ఎప్పుడు కూడా ఇలాగా చిన్నవి ముందు నేను ట్రై చేస్తాను. నాకు నచ్చిందంటే అప్పుడు నేను కమింగ్ మంత్స్లో లేకపోతే ఏదైనా ఒకేషన్లోనే ఎప్పుడైనా నచ్చిద్ది అనమాట, అప్పుడు కొనుక్కుంటాను. లేకపోతే వీళ్ళు ఇలాగ ఎప్పుడైనా నాకు మదర్స్ డేకి సర్ప్రైజ్ చేస్తారు, నాకు ఎప్పుడైనా నచ్చిందని చెప్తాను కదా, వాళ్ళు గుర్తుపెట్టుకొని తెస్తారు. సో అది అనమాట. సో అందుకని ఇది నేను ట్రై చేశాను. సో ఇందులోని ఫేమస్ది మయామి షేక్ అని విన్నాను నేను. సో అది నేను ట్రై చేద్దామని. ఇందులో చాలా ఇచ్చాడు యాక్చువల్లీ. ఒకటి మయామి షేక్, ఒకటి లస్ట్ ఫర్ సన్, వెనిలా వైబ్స్, నాటే పెర్ఫ్యూమ్, సూపర్ డోస్ అంట, చాలా ఉన్నాయి. సో నేను ట్రై చేసి మీకు నేను రివ్యూ చెప్తాను. బట్ క్యాంట్ వెయిట్ టు ట్రై అనమాట. నాకు ఇలాగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనిపిస్తుంది, అందుకే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే,
ఓకే, మీకు వీటిలో ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా మదర్స్ డే గిఫ్ట్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసేయండి. మీకు ఇందులో ఏదైనా ప్రైస్ కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడాను అడగండి ఇన్ఫర్మేషన్, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.